హలో ఎవ్రీవన్. ఈరోజైతే మీ అందరితో ఒక మంచి యూజ్‌ఫుల్ టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో, బేసిక్‌గా మనం కొత్తవి బట్టలు ఎప్పుడన్నా కొన్నప్పుడు వాటి పైన స్టిక్కర్స్ ఉంటాయి కదా! అవి రిమూవ్ చేసినా గానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ గమ్ అనేది అలానే ఉండిపోతుంది. సో, ఇంకా మనకి బట్టల పైన ఆ గమ్ మరకలనేవి అట్లా వైట్ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి గదా! సో, ఎక్కడైతే అలా మరక పడిందో ఆ ప్లేస్‌లో మనం ఇంట్లో మామూలుగా డియోడ్రెంట్స్ అవి ఉంటాయి కదా! సో, వాటితోటి మనం ఇట్లా స్ప్రే చేసుకొని పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మంచిగా కాటన్ క్లాత్ గానీ, మన దగ్గరగా అవైలబుల్‌గా ఉన్న ఏ క్లాత్‌తో అయినా సరే గానీ, మంచిగా నీట్‌గా, క్లీన్‌గా ఇట్లా రబ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను పైన సైడ్ రబ్ చేశాను. కింద సైడ్ ఇంకా రబ్ చేయలేదు. సో, ఇక్కడ మీకు వేరియేషన్ తెలుస్తుంది గదా! ఒక సైడ్ క్లీన్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఇంకా స్టిల్ వైట్ కలర్ అలానే ఉందనమాట. సో, ఇది గూడా నేనైతే రబ్ చేసి చూపిస్తాను. ఇన్ కేస్ మనం యూజ్ చేసిన స్ప్రే ఉంటది గదా! అది ఆరిపోయినా గానీ ఒక్కొక్కసారి అది రబ్ చేసినా అవ్వదు. సో, అలాంటి టైంలో ఏంటంటే మళ్ళీ సెకండ్ టైమ్ ఒకసారి దానిపైన స్ప్రే కొట్టుకొని మళ్ళీ నీట్‌గా రబ్ చేసుకుంటే క్లీన్‌గా మొత్తం పోతుందనమాట. సో, కొన్ని కొన్ని క్లాత్స్ ఏంటంటే చాలా డెలికేటెడ్‌గా ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేద్దామని ట్రై చేస్తే అంత షేడ్ అవుట్ అయితాయనమాట కలర్స్. ఇన్ కేస్ వాటిని క్లీన్ చేయాలి అని మనం సబ్బులు పెట్టి, బ్రష్‌లు కొడితే మాత్రం అక్కడున్న కలర్ వరకే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ వైట్ స్టెయిన్స్ అనేవి కంప్లీట్‌గా రిమూవ్ అయిపోయాయి. సో, ఈ టిప్ అయితే మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.